అంటే మణిపూరక చక్రం వరకు భౌతిక మాయని వదిలిపెట్టగలగటానికి, భౌతికానికి సంబంధించింది. మొదట భౌతికాలు అన్నీ లభించే విధంగా చేస్తుంది, కానీ అది దాటుకొని అనాహత, విశుద్ధి, ఆజ్ఞ సహస్రాలకు వెళ్తే ఆధ్యాత్మిక లోకాలు చేరుకున్నట్టుగా చేసిద్ది అనమాట. అది అక్కడ చెప్పారు. సూక్ష్మ శరీరం అంటే మధ్య శరీరం అన్నమాట. బీజ శరీరం అంటే కారణ శరీరం. స్థూల శరీరం కనిపించేది. అజ్ఞాన గ్రంథులు, కామక్రోధాలు అన్నీ కూడా సూక్ష్మ శరీరము, అదే మధ్య శరీరము. ఇవన్నీ తనుత్వాన్ని పొందినాయి. అందువల్లనే ఆమె తను మధ్య అయింది. కృషించిన ప్రకృతి ధర్మాలు, కృషించినటువంటి భావవేశాలు, కృషించినటువంటి మిథ్యావాసనాలు, కృషించినటువంటి అజ్ఞానపు వీధులు, ఇవి అంతా కృషించిపోయినాయి. నలుగురు దగ్గర కూర్చొని బాగా ముచ్చట్లు చెప్పుకుంటే బాగా వికసిస్తాయి. ఎవరి దగ్గర వాళ్ళు కూర్చొని ధ్యానం చేసుకుంటూ భక్తిని గురించి, ముక్తిని గురించి, జ్ఞానాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉండాలి.